ఏయ్, పొద్దున్నే ఎప్పుడో పోతావు, రాత్రి 1 గంటకు 2 గంటలకు ఆ మధ్యలో వస్తావు. బుద్ధి లేదరా నీకు? ఆ పక్కింటి అబ్బాయిని చూడరా, జాబ్ తెచ్చుకొని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎంత చక్కగా ఎంత బాగా చూసుకుంటున్నాడు. మరి నువ్వు ఇంత తింటావు, పనుకుంటావు. ఏంటి డాడీ ఎప్పుడు చూసినా వాంతో విందో నన్ను పోలుస్తావు? నాకంటూ వాల్యూ లేదా? నేనేం చెప్పినా వాని మంచి గురించి కదా చెప్పేది. ఏమిటికి పనికిరాడు కానీ రోసం మాత్రం చాలా ఉంది. వాళ్ళ కాలంలో జాబ్ తెచ్చుకోవాలంటే చాలా ఈజీ ఉండే, అదే మన కాలంలో తెచ్చుకోవాలంటే ఎంత కష్టంగా ఉంది. ఈ దొరేమి అంత ఈజీగా పెరగలేదు. వాడు పుట్టినాక నా జీతం ఎంత? 700. ఆ 700తో నిన్ను చూసుకోవాలా, ఇంట్లో ఖర్చులు చూసుకోవాలా, హాస్పిటల్ ఖర్చులు చూసుకోవాలా. ఇన్ని ఖర్చులున్నా కానీ వాడిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. ఏం చేసినారా? నన్ను కన్నాడు, చదివిపించినాడు, బాధ్యత తీర్చుకున్నాడు, అంతే కదా. అరే డాడీ ఒక బిజినెస్ చేసుకుంటా, కొంచెం డబ్బులు ఇయ్యి అంటే ఇల్లు లోన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటాడు. ఒక ఇల్లు ఉంటే సరిపోతుందా? ఒక బిజినెస్ అన్నా ఉండద్దా? ఎట్లా దిగుతాం మేము? నేను ఏమి ఇవ్వకపోయినా కానీ నాకు సొంత ఇల్లు కట్టుకోవాలి నా కోరిక. ఇండ్లు ఉండాలి అందరికీ. వాని బిజినెస్ కోసరానికి కూడా కొంచెం డబ్బులు ఎత్తిపెట్టిన. ఇప్పుడు చెప్పు, వాని జీవితం నా బాధ్యత కాదా? ఇంకేం లేదురా, వాళ్ళు నా గురించి ఎట్లా ఆలోచించారు? నా కాళ్ళ మీద నేను పడతా. నాకు ఎవరు అవసరం లేదు, నాది నేను చూసుకుంటా.